శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి జాతకులకి 2024 జూలై 21వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 31వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి చిట్ట చివరి 11 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, శని వక్రగమనం ప్రారంభమైంది. మీకు 4వ స్థానంలో ఆరోగ్యం, వాహనం, ఇల్లు, ఉద్యోగం, కెరీర్, వ్యాపారము, ఈ అంశాలను చెప్పేదే 4వ స్థానం. శని వక్రగమనం కర్మప్రభు ఆయన. దీనికి సంబంధించిన వీడియో ముందే చెప్పడం జరిగింది కనుక అది 139 రోజుల పాటు వక్రగమనం ప్రభావం ఉంటుంది. దానికి తోడు మీకు పంచమ స్థానంలో అంటే 5వ స్థానంలో సంతాన స్థానంలో రాహు శని నక్షత్రమైన ఉత్తరాభాద్రలో సంచారం. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా నెక్స్ట్ ఇయర్ మార్చి 16వ తేదీ వరకు ప్రతి విషయంలో అడుగులు జాగ్రత్తగా వేయాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆలోచన చాలా లోతుగా చేయాలి. సో ఇలాంటి సమయాల్లోనే ఒక్కోసారి కొంతమంది పప్పులో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో లలిత త్రిశతికి సంబంధించినటువంటి 60 బీజాక్షర నామాలు, హ్రీం బీజాక్షర నామాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రణతి టెలివిజన్ కమ్యూనిటీలో. కనుక వాటిని నిత్యం పఠిస్తుంటే కొంత ఉపశాంతి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్దాం. 21వ తేదీ ఉదయం నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉండేటువంటిదంతా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. మిశ్రమంగా అంటే అటు అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. తోబుట్టువులతో సరదాలు ఉండొచ్చు. ఒక్కోసారి తోబుట్టువులతో ముఖాముఖి మాట్లాడే సమయంలో ఏదైనా ఒక మాట ఎక్కువ మాట్లాడినా వారికి వెంటనే కోపం వచ్చి ముఖాలు చూడలేనటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయాల్లో ప్రాపర్గా శ్రద్ధ చూపించలేకపోయిన కారణంగా కూడా సంతానంతో వ్యతిరేకతలు కొంచెం గోచరమయ్యే అవకాశం ఉంటాయి. చిన్నపిల్లలు కాదు, పెద్దవారుగా ఉండేవారు, ఈడొచ్చిన పిల్లలు, వారు ఉద్యోగాలు చేసేవారు ఉంటారు, వివాహమైన వారు ఉంటారు, వివాహానికి సిద్ధంగా ఉండబోతున్న వారు ఉంటారు. మీరు ఏదో కొన్ని సంబంధాలు చూడవచ్చు, వారికి ఆ సంబంధం నచ్చకపోవచ్చు, వారు చెప్పేవి మీరు వినకపోవచ్చు. ఏదో ఇలాగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం ఉంటుంది. ఇంటికి ఒక రామాయణం. కనుక ఇలాంటి సమయాల్లో ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే పిల్లల యొక్క వారి మనసులు గాయపడేటువంటి అవకాశాలు ఉంటాయి. సరే, ఒక్కోసారి వారు తీసుకున్న నిర్ణయాల వలన కూడా తల్లిదండ్రుల యొక్క మనసులు గాయపడుతుంటాయి. ఏదైనా కొంచెం ఇరు వర్గాలు ఆచితూచి అడుగులు వేయాలి. ఒకరిని ఏదనంటే అవతల వారికి కోపం, అవతల వారిని అంటే యువతల వారికి కోపం. ఇలాంటి పరిస్థితుల్ని ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. పై ఉద్యోగాల్లో చేసేవారు కావచ్చు, దిగువ స్థాయిలో పనిచేసేవారు కావచ్చు, లేదా పై అధికారులు, సహచర ఈ ఉద్యోగులు, సహోద్యోగులు, వీరితో పొరపచ్చాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన విషయంలో ఒక్కోసారి పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏదైనా లోపం ఉంటే తెలియక దాన్ని డ్రైవ్ చేసుకుని పోయిన కారణంగా అది మధ్యలో ఆగిపోవటం, లేక ఇతర సమస్య రావటం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం అధిక జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సమయాల్లో మీరు ఏ పని కోసం వెళ్తున్నారో, ఏ కార్యం కోసం వెళ్తున్నారో ఆ కార్యానికి సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ దగ్గరగా ఉన్నాయా లేదా అన్నీ 1-10 సార్లు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో, డెబిట్ కార్డు విషయంలో తీరా అక్కడికి పోయిన తర్వాత ఏ ఒక్క పేపర్ మిస్ అయినా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అనుకూల సమయం కానే కాదు. అయితే ఇందులో 24వ తేదీ బుధవారం శతభిష నక్షత్రం. శతభిషం అనేది రాహు యొక్క నక్షత్రం. ఆ రాహువే ఇప్పుడు శని నక్షత్రంలో సంచారం చేస్తుంది. కనుక 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం రాహుకాలం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంటుంది. కనుక ఆ రాహుకాల సమయంలో భోజనం చేసేటప్పుడు స్థిమితంగా చేయండి, హడావుడవుతూ. దానికి ముందైతే నో ప్రాబ్లం, దానికి వెనకైతే 1:30 తర్వాత అయితే నో ప్రాబ్లం.
కేవలం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య రాహుకాల సమయంలోనే భోజనం చేసేవారు భోజనం మీద సంతృప్తిగా ఇష్టపూరితంగా తినండి. అది ఎక్కువ పదార్థాలున్నా తక్కువ పదార్థాలున్నా కొంతమంది భోజనం చేస్తూ ఏమిటో దీంట్లో కూర ఉప్పు లేదు కారం లేదు అని అవతల వారి మీద కోపడుతుంటారు. కొంతమంది నా ముఖంలాగా ఉంది కూర, దీంట్లో పప్పు ఏది ముక్కలు లేవు, అవి లేవు, నేను అడిగిన ముక్కలు లేవు, ఇట్లా ఉంటాయి. ఈ మునక్కాయలు ఉన్నాయి కానీ ఈ మునక్కాయ ముక్కలు ఉడకలేదని ఇట్లా లేకుండా అది ఎలా ఉన్నా భోజనం, ఆ భోజనాన్ని తృప్తిగా అవతల వారి భోజనం ఎలా ఉంది అడిగారు అనుకోండి, బాగానే ఉంది, ఇబ్బంది అంటే ఏం లేదు, చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది అని చెప్పాలి తప్ప ఇది ఉడకలేదండి ఒక కాదుగుడుండి ఉడికిందని అన్నారనుకోండి, అయినప్పటికీ కూడా మీరు కొద్దిగా దాన్ని ఏం చేస్తారంటే అదేం కాదండి బాగానే ఉంది ఇబ్బంది లేదు అని చెప్పాలి తప్ప అవునవును ఉడకలేదు ఆయన తప్పదు కదా అనొద్దు. కనుక ఈ చిన్న జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరొకటి 25వ తేదీ, మొదటిది 24వ తేదీ, రెండవది 26వ తేదీ. 26వ తేదీ ఆ రోజు శనివారం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఆ రోజు ఉదయం కూడా మార్నింగ్ టైం రాహుకాలం 9 to 10:30 రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాల సమయంలో కూడా బ్రేక్ఫాస్ట్ టైంలో ఇడ్లీ ఉప్మా ఏదో తింటారుగా, ఆ టైంలో కూడా విసుక్కోకుండా స్థిమితంగా మీ ఇంట్లో మీరు చేసుకున్నా, వేరే వాటిలో చేసినా, లేక హోటల్లో చేసినా, హోటల్ నుంచి ఏ పదార్థాలు తెప్పించుకున్నా, స్విగ్గీ జొమాటో ఎక్కడెక్కడ వస్తుంటాయి కదా, ఇవి తెప్పించుకున్నా వాటి మీద కామెంట్స్ చేయకుండా తినడానికి ప్రయత్నం చేయండి. అవి భోజన పదార్థాలే సుమా, సపోజ్ వేరే వస్తువులు మాత్రం కాదు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వెళ్తే 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయాన్ని అంతా ఒకసారి కనుక పరిశీలిస్తే ఇది మాత్రం చక్కగా అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య ఎక్కడ భేదాభిప్రాయాలు రాకుండా ఉంటాయి. సహజీవనం చేసేవారికి బాగా అనుకూలం, ప్రేమికులకు మరింత అనుకూలం, వివాహం కానటువంటి వారికి మంచి నిర్ణయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థిమితంగా ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తారు. శ్రీమతికి శ్రీవారు కానీ, శ్రీవారికి శ్రీమతి కానీ ఇచ్చిపుచ్చుకోవటాలు బాగుంటాయి. అలాగే వ్యాపార భాగస్వామి విషయంలో బ్రహ్మాండంగా అనుకూలత కనపడుతుంటాయి. ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉన్నా దానికి తగినటువంటి వైద్య సౌకర్యం కనపడుతుంది. వైద్య నిమిత్తంగా తీసుకునేటువంటి మందులు కూడా బాగా పనిచేస్తున్న కారణంగా మీకు స్వస్థత చేకూరుతుంది. ఇక డెవలప్మెంట్స్ విషయంలోన ఎలాంటి ఇబ్బంది అంటూ ఏముండదు. దీనితోడు పైగా శత్రు జయం, అవతల వారి మీద మనం ఎప్పుడు ముందుకు వెళ్ళగలము అంటే పోటీ అని కాదు, కానీ ఏదైనా కొంతవరకు మీ ఆశలు నెరవేరేటువంటి అవకాశాలంటూ వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యంలో డెవలప్మెంట్స్ కూడా కొంచెం కనపడుతుంటాయి. కొంచెం బాధపడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ లలితా సహస్రనామం సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి కదా, బీజాక్షరనామాలు, అవి ప్రణతి టెలివిజన్ ఉన్నాయి, అవి కూడా చక్కగా పట్టించిన ప్రయత్నం చేయండి. ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి నక్షత్ర ప్రకారంగా జాతకులు కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడంటే అవి విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులకి 30వ తేదీ ఉదయం 10:23 నుంచి 31వ తేదీ ఉదయం 10:12 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రెండవది అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి వారికి సమయం ఏంటంటే 22వ తేదీ రాత్రి 10:21 నుంచి 23వ తేదీ రాత్రి 8:18 వరకు అనురాధ వారికి అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకూడుతుంది. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి 23వ తేదీ రాత్రి 8:18 నుంచి 24వ తేదీ సాయంత్రం 6:14 వరకు కూడా వారికి అనుకూలమైన సమయం కాదు. కనుక ఈ చెప్పినటువంటి ఈ సమయాల్లో క్రొత్త కార్యక్రమాలకి, కొంగృత నిర్ణయాల వైపు వెళ్లకుండా రొటీన్ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.